మీరు ఫిఫ్త్ క్లాస్ వరకే చదివి 34 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే మీకు మంచి ఉద్యోగం వచ్చేలా నేను మీకు సలహా ఇస్తాను. మొదట మీరు ఒక్క ₹10 నేను స్క్రీన్ మీద ఇచ్చే నంబర్కు ఫోన్పే చేయండి. మీకు నా సలహా తప్పకుండా మీ వరకు చేరుతుంది. మీరు ఈ వీడియోని చూసి ఊరుకుండకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ₹20,000 తక్కువ కాకుండా ఫ్రీ కోర్సు మరియు ఫ్రీ భోజనం, ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి ఉద్యోగంలో పెట్టే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు. అలాంటి యొక్క సమాచారాన్ని మీకు ఇస్తాను. అదేవిధంగా నాకు వాట్సాప్ కూడా చేయండి. వాట్సాప్ నంబరు అండ్ ఫోన్పే నంబరు స్క్రీన్ మీద ఇస్తాను. ఇది వందల వేల మందికి చేరవేస్తే మనం చేసిన మంచి మన దగ్గరికి చేరుతుంది. మీకు అది చిన్న ఎగ్జాంపుల్. నేను ఉద్యోగం చేసే రోజుల్లో ఫోక్ ప్రోగ్రామ్స్, ఫోక్ ఆర్ట్స్ని టీవీలో చూపే బాధ్యత, షూటింగ్ చేసి డైరెక్షన్ చేసి టీవీలో చూపించే బాధ్యత నాది. ఆ టైంలో చెంచు వాళ్ళు ఒక కార్డు ముక్క రాసి వేశారు. నేను చూశాను, చదివాను. వెంటనే వాళ్ళని స్టూడియోకి రమ్మని చెప్పి డేట్తో సహా టెలిగ్రామ్ అది కొట్టాను. ఒక లెటర్ రాశాను వాళ్ళకి. వాళ్ళు మధ్యాహ్నం రమ్మంటే మార్నింగ్ 4:30కే వచ్చారు. 2 తుఫానుల్లో 32 మంది వచ్చారు. ఆ 32 మంది గేట్ వాళ్ళని అడిగితే, ఇట్లా ఆయన ఇప్పుడు కాదు, మీరు 6 దాటినివ్వండి, ఈ టైంలో లేపితే బాగుండదు అని చెప్పి గేట్లో వాళ్ళు నాకు 6కి ఫోన్ చేశారు. నేను ఫోన్ చేసిండే తడబాయి వెంటనే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు, వాళ్ళ స్నానాలు, కొన్ని బాత్రూమ్స్ చూపించి అరేంజ్ చేశాను. వాళ్ళ తర్వాత శ్రీశైలంలో నాకు కనిపించి, అయ్యా ఈ గుడి సంరక్షణదారులు మేము అని చెంచు వాళ్ళు అనమాట. వాళ్ళు మమ్మల్ని ఆ టెంపుల్లో కుర్చీలు వేసి కూర్చోబెట్టి మమ్మల్ని, నన్ను, నా భార్యని, నా పిల్లవాడిని కూర్చోబెట్టి చుట్టూరు పాటలు పాడుతూ వాళ్ళ యొక్క విన్యాసాలు చేసి నన్ను ఆనందింపజేశారు. నాకు ఎంత సంతృప్తిగా ఉందో అది నాకు ఎగ్జాంపుల్. నేను మంచి చేస్తే నాకు మళ్ళీ చేరుతుందనడానికి గొప్ప ఎగ్జాంపుల్గా నేను అందరికీ చెప్పుకుంటూ ఉంటాను. అదేవిధంగా